గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1069. అండ్ నిన్న నా స్టెప్ కౌంట్ విషయంకి వచ్చేసరికి 7300 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. మీ స్టెప్ కౌంట్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీటితో పాటుగా యాక్సెస్ కేట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. దాంతోపాటు రిమైనింగ్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 624 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,551 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 174 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,826 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.1% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.39% పెరిగింది. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడి చివరికి మన మార్కెట్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లోని నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 174 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఏకంగా 60 పాయింట్స్ పైన డ్రాగ్ చేసినట్లయితే ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ చెరొక 20 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. ఈ రోజు మార్కెట్ లోని మెయిన్ ఇండెక్సెస్ లోని ప్రెషర్ కనపడింది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే మరీ అంతగా ప్రెషర్ అయితే కనపడలేదు. మార్కెట్ లోని కొంత వాలటాలిటీ కనపడడానికి ఒక రీజన్ అయితే కనపడుతున్నది. ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాం కదా, సింగపూర్ అండ్ మలేషియాలోని కోవిడ్ కేసులు పెరిగిన తర్వాత రీసెంట్ గా మన కంట్రీలో కూడా కోవిడ్ కేసులు కొంత పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈ వీక్ లోని ఓవరాల్ గా 700 ఫ్రెష్ కోవిడ్ కేసులు అయితే రికార్డ్ అయ్యి ఈ కేసెస్ నెంబర్ 1000 కి అయితే రీచ్ అయింది. మన దగ్గర టోటల్ గా 2 న్యూ సబ్ వేరియంట్స్ అయితే డిటెక్ట్ అయ్యాయి. సో కొంతవరకు కోవిడ్ కేసులు అయితే మన దగ్గర కూడా బాగానే పెరుగుతున్నాయి. బట్ ఈ కోవిడ్ కేసులు పెరగడం మార్కెట్ పైన అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు. ఎందుకంటే కోవిడ్ కేసెస్ థర్డ్ వేవ్ టైంలో మనం చూసాం కదా, కేసులు పెరిగినా కూడా దానివల్ల పెద్దగా ప్రాణాపాయం లేదని తెలిసేసరికి ఆ కోవిడ్ కేసులు పెరిగినప్పుడు కూడా మార్కెట్ దానికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో ఈసారి కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నా కూడా ఇది మరీ హ్యూమన్ లైఫ్ పైన అంత ఇంపాక్ట్ చూపించడానికి, అంటే దీనివల్ల చనిపోయేటువంటి కేసెస్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. దీని రిలేటెడ్ గా కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్య గారు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఈ వైరస్ మరీ అంత సీరియస్ వైరస్ కాదు, కానీ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది కదా, ఎందుకంటే దీనివల్ల చనిపోకపోవచ్చు కానీ ఒకసారి కోవిడ్ వచ్చింది అనుకోండి దాని యొక్క ఇంపాక్ట్ మన బాడీ పైన ఎంతో కొంత చూపెడుతుంది కదా. సో ప్రీవియస్ గా కోవిడ్ కి ఎవరైతే ఇంపాక్ట్ అయి ఉంటారో వాళ్ళు చాలా మందికి ఇప్పటికీ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అంటూ కంటిన్యూ అవుతున్నాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవ్వకుండా ఉండాలంటే ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. అంటే క్రౌడెడ్ ప్లేసెస్ అది వెళ్ళినప్పుడు కొంచెం మాస్క్ వేసుకున్నది ఉన్నాం అనుకోండి, కొంతవరకు ఈ కోవిడ్ యొక్క ఇంపాక్ట్ మన మీద పడేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడమే బెటర్. నువ్వు మార్కెట్ రిలేటెడ్ గా దీన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఇది అంత సివియర్ కాదని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్నారు. కాబట్టి మరీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఒకవేళ ఫర్దర్ గా కూడా కేసెస్ పెరిగినా దీనివల్ల మనుషులపైన మరి అంటే ప్రాణాలపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని మార్కెట్ కి అర్థమైందంటే మాత్రం మార్కెట్ అయితే దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోదు. బట్ యాజ్ ఏ హ్యూమన్స్ మన హెల్త్ ఇంపాక్ట్ అవ్వకూడదు కాబట్టి మనం మాత్రం జాగ్రత్తగా ఉండడం బెటర్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? 31st జూలై కల్లా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేయాలి కదా. కానీ దాన్ని ఈసారి 15th సెప్టెంబర్ కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఐటీఆర్ ఫార్మ్స్ లో ఏవైతే సిగ్నిఫికెంట్ రివిజన్స్ వచ్చాయో ఈ రివిజన్స్ రావడం వలన ఐటీఆర్ ఫైల్ చేయడంలో కొంత డిలే అవ్వచ్చు కదా. సో కొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని 31st జూలై నుంచి 15th సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ షిప్పింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. త్వరలోనే మన ఇండియన్ గవర్నమెంట్ అండర్ వాటర్ మైన్స్ ని డిస్ట్రాయ్ చేసేందుకు గాను 12 స్పెషలైజ్డ్ వార్ షిప్స్ ని బిల్డ్ చేసేందుకు అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనికి టోటల్ గా 44,000 crores బడ్జెట్ అయితే కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఒక డిసిషన్ తీసుకోవచ్చు అండ్ దీనికి ప్రపోజల్ కూడా ఆల్రెడీ పంపించేటువంటి పనిలో ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఒకవేళ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చి 12 స్పెషలైజ్డ్ వార్ షిప్స్ కోసం ఆర్డర్స్ గనుక రిలీజ్ అయినట్లయితే అది మన షిప్పింగ్ కంపెనీస్ లైక్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తో పాటుగా రిమైనింగ్ షిప్పింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఈ అప్డేట్ తిరుగుతుండటంతోనే మార్నింగ్ నుంచి షిప్పింగ్ స్టాక్స్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. అండ్ వీటితో పాటు మరొక డిఫెన్స్ స్టాక్ అయినటువంటి భారత్ డైనమిక్స్ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేట్ కనపడుతున్నది. త్వరలోనే గవర్నమెంట్ భారత్ డైనమిక్స్ వాళ్ళ దగ్గర నుంచి 500 ఇన్వర్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ యొక్క ఆర్డర్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,000 to 3,000 crores వరకు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ ఒకవేళ గవర్నమెంట్ కనుక త్వరలో ఈ ఆర్డర్ ని రిలీజ్ చేసినట్లయితే అది భారత్ డైనమిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేయాలి. ఇది నా పర్సనల్ లైఫ్లో చూసినటువంటి విషయం, మీ అందరికీ కూడా షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి షేర్ చేస్తున్నా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ వాడు. సో జనరలీ మీ అందరికీ తెలుసు కదా, మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ముందు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చాలాసార్లు చెప్తుంటాం. అలాగే మీకే కాదు, మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇదే సజెస్ట్ చేస్తాం. సో వాడికి కూడా నేను చాలాసార్లు చెప్పాను తీసుకోరా అని చెప్పి. వాడు ఎందుకో వాడి రీజన్స్తో వాడైతే నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ రీసెంట్గా వాడే కాల్ చేసి, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏదైనా మంచి కంపెనీ సజెస్ట్ చేయరా, ఏ ప్లాన్ బాగుంటుంది, నాకైతే సెట్ అవుద్దని చెప్పి అడిగాడు. నాకు డౌట్ వచ్చింది, రే ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసావు, ఇప్పుడు ఎందుకురా సడన్గా వచ్చి అడుగుతున్నావు అని చెప్పి అడిగితే అది చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ ఫ్యామిలీలోనే చాలా యంగ్స్టర్, అంటే మాకన్నా కూడా చాలా యంగ్స్టర్ అండ్ చాలా హెల్దీ పర్సన్ అంట, సడన్గా అతను చనిపోయారు. సో అతను చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ పరిస్థితి ఆలోచించండి, ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతారో. సో అది చూసి వీడికి రియలైజేషన్ వచ్చి వీడైతే తీసుకుందాం అనుకున్నాడు. దట్స్ ఓకే, ఇప్పటికైనా తీసుకుందాం అనుకున్నాడు, దట్ ఈస్ గుడ్. కాకపోతే నేను టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఆల్మోస్ట్ 20s ఉన్నప్పుడు నేను తీసుకోవడంతో 1 crore నాకు 10,000 rupees ప్రీమియం పడుతుంది 1 crore సమ్ అష్యూర్డ్కి. బట్ వాడు ఇప్పుడు చెక్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా? 1 crore ఆల్మోస్ట్ అది 3 to 4 times పెరిగిపోయింది ప్రీమియం. సో టర్మ్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేసి లేట్ చేస్తాం అనుకోండి, ప్రీమియం మనం పే చేయాల్సిన ప్రీమియం పెరిగిపోద్ది. అండ్ అంతేకాకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ రావడం కూడా కష్టం. లక్కీలీ వాడికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి ఫైన్, బట్ ప్రీమియం అయితే పెరిగిపోతుంది. సో అందుకని మీలో ఎవరైనా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకు డౌట్ ఉంటుంది కదా, ఏ కంపెనీ తీసుకుంటే బెటర్ ఇలా అని. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఏదైతే ఉన్నదో, ఈ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లోని మీకు ఆల్మోస్ట్ వీళ్ళది 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ అంతేకాకుండా మీరు 1 crore సమ్ ఇష్యూడ్ తీసుకోవాలనుకున్నట్లయితే కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి 522 rupees per month ప్రీమియంకే వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగిందనుకోండి, డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే వీళ్ళు 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా అందిస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన మీకు 15% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వీటితో పాటు మీరు ఒక ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, నా ఫ్యామిలీ ఫుల్లీ సెటిల్డ్, వాళ్ళు నా మీద డిపెండ్ అయ్యి లేరు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నట్లయితే వీళ్ళు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ 100% ప్రీమియం పెయిడ్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉన్నది. సో మీరు ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే చెక్ చేయండి. లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 25 crores. అండ్ ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎడ్జ్ డివైజెస్ ఉంటాయి కదా, వీటి కోసం ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని సప్లై చేసి ఇన్స్టలేషన్ అది చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు ఈ June 25th కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈరోజు సెషన్లోని 2 ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. దీనిలో ఫస్ట్ బ్లాక్ డీల్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి ఇండిగోలోని ఈ ఇండిగో యొక్క ప్రమోటర్ అయినటువంటి రాకేష్ గంగ్వాల్ గారి ఫ్యామిలీ నియర్లీ 5.8% స్టేక్ని ఈరోజు సెషన్లో బ్లాక్ డీల్లో సెల్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్లోని వీళ్ళు ఈచ్ షేర్ని 5,260 rupees చొప్పున సెల్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్లో వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. ఇండిగోలో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే మార్నింగ్ నుంచి స్టాక్లో అయితే కొంత ప్రెషర్ కనబడుతుంది. దీంతో పాటుగా వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో కూడా ఈరోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్లోని వీళ్ళ ప్రమోటర్స్ నియర్లీ 5.6% వరకు సెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడవలసి ఉన్నది. టోటల్గా ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మనకి ఈ రోజు నైట్కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ సమర్థన్ మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డు ఈ May 29th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలోని బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ స్టాక్ లో ఈరోజు చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ ఈ ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళ రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళకి 2022లోని మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర నుంచి 5,150 ఎలక్ట్రిక్ బస్సెస్ ని సప్లై చేసేందుకు గాను ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చినా కూడా వీళ్ళు టైం కి బస్సుల్ని సప్లై చేయట్లేదని చెప్పి ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా పొద్దున మీడియా ప్లాట్ఫామ్స్ లోని వేరియస్ న్యూస్ అప్డేట్స్ కూడా సర్క్యులేట్ అవడంతో దానికి ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఇప్పటి వరకు వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లుగా ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాలేదని ఈ
ఆర్డర్ అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి ప్రతాప్ బాబురావు గారు మాత్రం ఒలెక్ట్రా గ్రీన్ నుంచి ఇప్పటికే వీళ్ళకి 2000 to 2500 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే రావాల్సి ఉన్నా కూడా ఇప్పటికి వీళ్ళకి జస్ట్ 250 బస్సెస్ మాత్రమే వచ్చాయని, సో వీళ్ళకి ఏదైతే ఒలెక్ట్రా గ్రీన్ దగ్గర నుంచి డిలే అవుతున్నదో దీనికి ప్రాపర్ స్టెప్స్ తీసుకుని ఈ ఆర్డర్ అయితే వీళ్ళు క్యాన్సిల్ చేయబోతున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి వచ్చినటువంటి ఇంత మంచి ఆర్డర్ ఒకవేళ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అది ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ వీళ్ళకి అంత మంచి బస్సెస్ ఆర్డర్ వస్తే వీళ్ళు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు అన్నది వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేసినట్లయితే మనకి మరికొంత క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఆర్డర్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎగ్జిక్యూషన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది బాగా డిలే అయిపోయింది అనుకోండి, ఒక్కోసారి ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ లోని సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అసెట్ మేనేజర్ అయినటువంటి శాన్లమ్ వాళ్ళు నియర్లీ 23% స్టేక్ నైతే అక్వైర్ చేశారు. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూట్ లోని వీళ్ళు 104 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ శాన్లమ్ వాళ్ళ గురించి మనం ముందు మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు సౌత్ ఆఫ్రికాలోనే లార్జెస్ట్ అసెట్ మేనేజర్ అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ $80 billion వర్త్ ఏఎం కూడా ఉన్నది. నో శ్రీరామ్ లోని వీళ్ళు 23% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా కో ప్రమోటర్ అయ్యారు. సో కో ప్రమోటర్ అవడం వలన ఓవరాల్ గా శ్రీరామ్ లోని ప్రమోటర్ గ్రూప్ యొక్క హోల్డింగ్ 71.17% కి పెరిగింది. యాక్చువల్లీ శ్రీరామ్ ఏఎంసీ లోని శ్రీరామ్ క్రెడిట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు నియర్లీ 48% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. నో వీళ్ళు ఒక 23% స్టేక్ ని అక్వైర్ చేశారు కాబట్టి ప్రమోటర్ హోల్డింగ్ అయితే 71% కి రీచ్ అయింది. ఇది కాకుండా 2021 లోని ఈ శ్రీరామ్ ఏఎంసీ లోని మిషన్ 1 ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ వాళ్ళు కూడా నియర్లీ 23% స్టేక్ ని అక్వైర్ చేశారు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ మిషన్ 1 ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ వాళ్ళు శ్రీరామ్ గ్రూప్ లోని 17% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోకి కొత్త ప్రమోటర్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. అండ్ శ్రీరామ్ ఏఎంసీ విషయంకి వచ్చేసరికి ఇప్పటి వరకు శ్రీరామ్ ఏఎంసీని శ్రీరామ్ గ్రూప్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయలేదు, అంటే వీళ్ళు పెద్దగా ఫోకస్ అయితే చేయలేదు ఈ బిజినెస్ పైన. ఇప్పుడు మనకి ఈ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎంటిటీ కూడా ప్రమోటర్ గ్రూప్ లో వచ్చి యాడ్ అవుతున్నది కాబట్టి ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి వాళ్ళు ప్రయత్నించచ్చు. అండ్ దాంతో పాటు 2022 లోని ఆల్రెడీ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కూడా ఎంటర్ అయ్యారు కదా, సో వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది శ్రీరామ్ ఏఎంసీ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ఏఎంసీ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ రాక్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి దాని ద్వారా ఏఎంసీ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దానికి గాను వీళ్ళు ప్రీవియస్ గానే జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కోసం అని చెప్పి అక్టోబర్ మంత్ లోని వీళ్ళకి సెబీ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో ఫైనల్లీ ఇప్పుడు వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చినట్టుగా అండ్ అంతేకాకుండా వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసినట్టుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేశారు. సో సెబీ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ రిలేటెడ్ గానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. నో ఈ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది కాబట్టి వీళ్ళు త్వరలోనే అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విషయంకి వచ్చేసరికి ఇది రిలయన్స్ గ్రూప్ కంపెనీ, దట్టు వీళ్ళు ఇప్పుడు అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ బిజినెస్ ని రిలయన్స్ గ్రూప్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేసే అవకాశం ఉంది. దట్టు వీళ్ళకి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ రాక్ వాళ్ళు కూడా వీళ్ళు తోడుగా ఉన్నారు కదా. సో ఇద్దరు కలిపి ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వేరియస్ బిజినెస్ లోకి అయితే 1 by 1 ఎంటర్ అవుతూ వస్తున్నారు. సో 1 by 1 బిజినెస్ కనుక స్టార్ట్ అయిపోయినట్లయితే లాంగ్ టర్మ్ లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం ఈ రోజు ఒక బంపర్ అనౌన్స్మెంట్ వచ్చింది. మీరు ఒకవేళ ప్రీపెయిడ్ కస్టమర్ అయ్యి పర్ మంత్ 279 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు 1 GB డేటా అండ్ 1 month వ్యాలిడిటీతోని నెట్ఫ్లిక్స్ బేసిక్, G5, జియో హాట్స్టార్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం తోని టోటల్ గా 25+ లీడింగ్ ఓటీటీ యాప్స్ యాక్సెస్ అయితే మీకు వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. వీటి యొక్క ప్యాకేజ్ మనం చూసినట్లయితే అన్ని ఇండివిజువల్ గా తీసుకుంటే 750 రూపీస్ వరకు అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర జస్ట్ మంత్ కి 279 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 1 GB డేటాతో పాటు ఇవన్నీ కూడా లభించబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అదే మీరు 28 days కి 598 పెట్టి రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు అన్లిమిటెడ్ 5G డేటాతో పాటు అన్లిమిటెడ్ 5G కాల్స్ అండ్ అలాగే ఈ 25+ లీడింగ్ ఓటీటీ యాప్స్ కూడా లభించబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ మధ్యన ఏదైతే స్ట్రాంగ్ కాంపిటీషన్ నడుస్తుందో దానిలో భాగంగా వీళ్ళు వాల్యూ యాడెడ్ ప్యాక్స్ అయితే కంటిన్యూస్ గా అనౌన్స్ చేస్తున్నారు. ముందు పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి వీళ్ళు ఇటువంటి ప్యాక్స్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం కూడా ఇప్పుడు ఇటువంటి అట్రాక్టివ్ ప్యాక్స్ ఏవైతే తీసుకొస్తున్నారో దీని ద్వారా మోర్ సబ్స్క్రైబర్స్ ని వీళ్ళ వైపు తిప్పుకునేందుకు గాను వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఇప్పుడు కంటెంట్ ఏదైతే మనకి దీని ద్వారా లభించబోతున్నదో దీని
వలన చాలా మంది ఈ రీఛార్జెస్ చేసుకోవచ్చు కాబట్టి ఓవరాల్ గా టెలికాం కంపెనీస్ అయితే వీటి వలన స్ట్రాంగ్ గా గ్రో అనున్నాయి. నెక్స్ట్ కోల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ని వీళ్ళు ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను డిఆర్హెచ్పి అయితే ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఈ ఐపీఓలోని వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ రూట్ లోని టోటల్ గా 7,14 lakh షేర్స్ అయితే సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఫైల్ చేసినటువంటి డిఆర్హెచ్పి కి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లయితే త్వరలోనే ఆర్హెచ్పి ని కూడా ఫైల్ చేసి ఈ సబ్సిడరీ కంపెనీని వీళ్ళు ఐపీఓకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. సో ఈ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే వీళ్ళకి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి ఇది కోల్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్రయోజెనిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వరల్డ్లోనే లార్జెస్ట్ బ్రివరీ బ్రాండ్స్ అయినటువంటి హైకెన్ అండ్ అబిన్బేవ్ ఈ రెండు బ్రాండ్స్ కోసం అని చెప్పి వీళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి సావ్లీ ప్లాంట్ లోని స్టెయిన్లెస్ స్టీల్ బెవరేజ్ కేక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఈ రెండు బ్రాండ్స్ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ లభించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఈ అప్రూవల్ రావడం వీళ్ళకి చాలా పాజిటివ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి అప్రూవల్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళు బెంగళూరు దేవనహల్లిలోని ప్రెస్టేజ్ గార్డెనియా ఎస్టేట్స్ అనేటువంటి ఒక కొత్త ప్లాటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడంతోనే కస్టమర్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి టోటల్ గా లాంచ్ లోనే ప్రాజెక్ట్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి ఐటీ పార్క్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని కూడా ఉన్నాయి. దీంతో టోటల్ గా ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెజెంట్ మనం చూసినట్లయితే బెంగళూరులోని రియల్ ఎస్టేట్ డిమాండ్ అయితే బాగా కనబడుతున్నట్టుంది. దీంతో బెంగళూరు రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బొందాడా ఇంజనీరింగ్ వాళ్ళకి తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. టోటల్ గా ఆర్డర్ 12 years పీరియడ్ కి గాను ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 204 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 100 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ని సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రిసీవ్ చేసుకున్నటువంటి 18 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో బొందాడా ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యాక్సెస్ కేడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మరీ అంత పెద్ద గ్రోత్ లేదు, కానీ వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు నెంబర్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7.3% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని ప్యాట్ లో ఏకంగా 250% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 113% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో ప్యాట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. ఈ నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ అవడం వల్లనే మనకి బాటమ్ లైన్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ వర్టికల్స్ ని కోర్ డొమైన్స్ అండ్ నాన్ కోర్ డొమైన్స్ రెండింటిగా అయితే వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఈ కోర్ డొమైన్స్ లో మనం చూసినట్లయితే ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ అలాగే సెమీ కండక్టర్ సెక్టర్ ఇవన్నీ కూడా ఈ కోర్ డొమైన్స్ లో వస్తున్నట్లయితే నాన్ కోర్ డొమైన్స్ లోని హెచ్ఈ, ఆటో అండ్ ఎనర్జీ ఈ సెగ్మెంట్స్ అయితే నాన్ కోర్ డొమైన్స్ లో వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి రెవెన్యూస్ లో కోర్ డొమైన్స్ నుంచి 73% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే నాన్ కోర్ డొమైన్స్ నుంచి 27% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 కల్లా కూడా వీళ్ళ కోర్ లీడర్షిప్ అంతా కూడా కంప్లీట్ గా రెడీ అవుతుందని, సో ఈ కోర్ లీడర్షిప్ మొత్తం కూడా ఒకసారి ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఫస్ట్ గోల్ 2030 కల్లా వీళ్ళ రెవెన్యూస్ $1 billion అంటే 9,000 crores ని అచీవ్ చేయడాన్ని వీళ్ళు మెయిన్ గోల్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో 9,000 crores రెవెన్యూని వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నాం అంటున్నారు కదా. ప్రెసెంట్ వీళ్ళ రెవెన్యూస్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 1,000 crores రెవెన్యూస్ అయితే జనరేట్ చేశారు. వీళ్ళు ఫైనాన్షియల్ 25 కి 1,000 crores రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 30 కి వీళ్ళు 9,000 crores టార్గెట్ గా పెట్టుకున్నాం అని చెప్తున్నారు కదా. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ రెవెన్యూస్ 8 times గ్రో చేయాలని చెప్పి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తాయి, ఓకే దే ఆర్ పాజిటివ్. అంటే ఈ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని వీళ్ళు కంప్లీట్ గా అచీవ్ చేయగలిసినట్లయితే స్టాక్ అయితే ఇన్వెస్టర్స్ కి చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. కానీ ఒక్కోసారి ఈ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా రీజన్స్ తోని వీళ్ళ టార్గెట్ ని కనుక అచీవ్ చేయలేకపోయినా, లేదా వీళ్ళు షేర్ చేసినటువంటి టార్గెట్ కన్నా కూడా వీళ్ళు చాలా తక్కువగా రెవెన్యూస్ అవి జనరేట్ చేసినా కూడా ఒక్కోసారి అది వీళ్ళకి రివర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో అందుకనే మేనేజ్మెంట్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత వాటికైతే కమిట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేయవలసి ఉన్నది. సో చూడాలి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కొంచెం అగ్రెసివ్ గానే స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఈ స్టేట్మెంట్స్ ప్రకారం వీళ్ళు ఈ టార్గెట్ ని అచీవ్ చేయగలరా లేదా అన్నది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్
చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో ఏకంగా 143% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 137% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 267% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సేల్స్ వాల్యూలో 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కలెక్షన్స్ లోని 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ హ్యాండ్ ఓవర్స్ లో కూడా 119% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 26 అవుట్లుక్, ఫైనాన్షియల్ ఇయర్ 26 లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోని 28% గ్రోత్ డెలివర్ చేస్తామని, అండ్ సేల్స్ వాల్యూలో 44% గ్రోత్ డెలివర్ చేస్తామని, అండ్ కలెక్షన్స్ లో కూడా 35% గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ పైప్ లైన్ ఎడిషన్ అండ్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ఎడిషన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 3 ఇయర్స్ లోను వీళ్ళు 20% సిఏజీఆర్ చొప్పున వీళ్ళ సేల్స్ లోని గ్రోత్ డెలివర్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర నుంచి మంచి అవుట్లుక్ రావడంతో స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కార్గో ఫ్లైట్స్ ను ఆపరేట్ చేసేటువంటి ఆఫ్కామ్ హోల్డింగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 13 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 18 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 29 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 288 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 147 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 272 crores ప్యాట్ జనరేట్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ తగ్గడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే బాగా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, బాటమ్ లైన్ లో అయితే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జింకా లాజిస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 90 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 48 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 280 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వచ్చి యాడ్ అయ్యి దాంతోనే ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అందుకే మనం ప్యాట్ కాకుండా ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 87 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 29 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 41 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రా గ్రీన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 14.89 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 46 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనపడుతుంది. వీళ్ళపైన ఏమైనా సీజనల్ ఇంపాక్ట్ ఉందేమో చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూస్తే డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సో దాన్ని బట్టి చూస్తే వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏం లేదు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. దాంతో పాటుగా వీళ్ళకి ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టుగా వచ్చినటువంటి నెగిటివ్ న్యూస్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాని వల్ల ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 39% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఏకంగా 77% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 129 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 268 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఆల్రెడీ వీళ్ళు రిసీవ్ చేసుకున్న ఆర్డర్స్ తో పాటు వీళ్ళు L1 బిడర్ గా సెలెక్ట్ అయినటువంటి ఆర్డర్స్ ఉంటాయి కదా, టోటల్ గా ఇవన్నీ కలుపుకుంటే వీళ్ళ దగ్గర 40,000 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నదని, ఇవి కాకుండా ఇంకా వీళ్ళకి 1,80,000 crores వర్త్ స్ట్రాంగ్ పైప్ లైన్ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ అగ్రికేర్ బిజినెస్ చేసేటువంటి బేయర్స్ కార్ప్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది.
అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 143 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు జస్ట్ 3 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 54.6 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మనం చెక్ చేసినట్లయితే డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఆ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆర్డర్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 11.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ టీటీకే ప్రెస్టేజ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 57 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా 57 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 42 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఈ లాస్ రావడానికి కారణం ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన 71 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. సో అందుకనే మనం ప్యాట్ కంపేర్ చేయకుండా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ కంపేర్ చేద్దాం. పీబీటీ మనం కంపేర్ చేసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎస్పీ అప్రెల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 28 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 24 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 30 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ డైలీ మనీ షో క్లోజ్ చేసే ముందు ఇందాక మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్స్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.